నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన పుట్టినరోజును పురస్కరించుకొని తల్లిదండ్రులు టీజీ వెంకటేష్, శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి గార్ల ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లిదండ్రులు టీజీ వెంకటేష్, శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం తన నివాసంలో తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. అలాగే ముస్లిం మత పెద్దలు రాష్ట్ర మంత్రి టీజీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలను తిలకిద్దాం. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శ్రీ గాయత్రి గోశాల అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని డివిఆర్ గ్రూప్ సంస్థల అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి, డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ గాయత్రి గోశాలకు డివిఆర్ గ్రూప్ సంస్థల అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి 10 లక్షల విలువగల ట్రాక్టర్ను బహుకరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యయ ప్రయాసల కూర్చి నిర్వహిస్తున్న శ్రీ గాయత్రి గో సేవా సమితికి 10 లక్షల విలువగల ట్రాక్టర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో డివిఆర్ గ్రూప్ సంస్థల అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి బహుకరించారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్, శ్రీ గాయత్రి గో సేవా సమితి ప్రతినిధులు డివి జగదీష్, ఇల్లూరి లక్ష్మయ్య, టిఎస్ విజయ్ కుమార్తో పాటు డివిఆర్ గ్రూప్ సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిఆర్ గ్రూప్ సంస్థల అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి, డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీ గాయత్రి గో సేవా సమితి గోశాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వ్యక్తిగతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో సంస్థ కార్యవర్గం ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రీ గాయత్రి గో సేవా సమితిని సందర్శించి గోమాత సేవలో తరించాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ గాయత్రి గో సేవా సమితి అభివృద్ధికి రాష్ట్ర మంత్రి తీసుకుంటున్న చర్యలను స్ఫూర్తిగా తీసుకుని ఆ సంస్థకు తమ వంతుగా భక్తి శ్రద్ధలతో 10 లక్షల రూపాయల విలువగల ట్రాక్టర్ను బహుకరించినట్లు వెల్లడించారు. డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సెలవు రోజుల్లో తమ పిల్లలను గోశాలకు తీసుకువెళ్లి గోమాతకు సేవ చేయటం, అలాగే తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లను గోశాలలో నిర్వహించుకోవటం వల్ల పుణ్య ఫలితాలు వస్తాయని తెలిపారు. గోమాత ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ గోరక్షణ కార్యవర్గ సభ్యులు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని గోశాలలో పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గోమాత సేవలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన పుట్టినరోజు సందర్భంగా నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని గోరక్షణశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయన కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన పుట్టినరోజు సందర్భంగా గోమాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన పుట్టినరోజు సందర్భంగా గోమాతలకు గోగ్రాసాన్ని అందజేశారు. అనంతరం గోశాలలో ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ను ఆయన కట్ చేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి, ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి, ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని, నందనందనుడు నడచిన చోటే నవనందనవని
వేషం కట్టి ముంగోల చేతబట్టి వచ్చెనమ్మా గోవిందుడి కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేతబట్టి వచ్చెనమ్మా నవమోహన జీవన వరమిచ్చెనమ్మా ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చెయ్యేసి ఒట్టేసెనమ్మా దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని సి క్యాంపు సెంటర్లో 23వ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్, సునీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను 23వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సి క్యాంప్ సెంటర్ వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం లాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్మ నరసింహరాజు. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికి వండి తెచ్చినవయ్యా. తన పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాల వంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ నగరంలోని 48వ వార్డులో టీడీపీ నేత సూరి మన్సూర్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని 48వ వార్డులో రాష్ట్ర కమిటీ సభ్యుడు మన్సూర్ అలీఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను మంత్రి టీజీ భరత్ కట్ చేశారు. అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు మన్సూర్ అలీఖాన్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలో తన అభిమానులు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. అంతకు ముందు నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు స్ట్రెచర్స్ అందజేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన
తన పుట్టినరోజు వేడుకల్లో వారు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఓమ్ని హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఏర్పాటు చేసిన 20 స్ట్రెచ్చర్లను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు వార్డుల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభిమానులు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులను అభినందించారు. ముఖ్యంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రైవేటు వైద్యశాల ఆధ్వర్యంలో స్ట్రెచ్చర్లను విరాళంగా అందజేయటం అభినందనీయమని అన్నారు. ఈరోజు నా బర్త్డే సందర్భంగా వేరియస్ వార్డ్స్లో లీడర్సు, క్యాడరు వాళ్ళకు తోచినంత చేసినంత సహకారాలు అందించాలని చెప్పి కర్నూలులో పెద్దెత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనుకోండి, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్ట్రెచ్చర్స్ది కొద్దిగా ఇష్యూ ఉంది అని చెప్పి దాదాపు 20 స్ట్రెచ్చర్సు కిమ్స్, కర్నూలు మెడికల్ కాలేజు, ఒమేగా, రెడ్ క్రాస్ వాళ్ళు అందజేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో 10 స్ట్రెచ్చర్లు వస్తాయని చెప్పడం జరిగింది. సో వేరియస్ యాక్టివిటీస్ చేశారండి వాళ్ళకి తోచినంత. ఇంకోళ్ళు కూడా లేడీస్ వింగ్ మా దాంట్లో ఉండే వాళ్ళు బెడ్షీట్లు, పండ్లు డొనేట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి వేరియస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. సేవా కార్యక్రమాలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇదే కాకుండా మన గవర్నమెంట్లో మేము చంద్రబాబు గారి నాయకత్వం కింద ఎప్పుడు ప్రజల్లో ఉండాలా, ప్రజలకి సేవ చేయాలా అనేది మాకు నేర్పించిండేది. సో ఎప్పుడు వీలైనంత మాతో ఉండే క్యాడర్ అనుకోండి, మేము అనుకోండి, చాలంత వరకు చేస్తూనే ఉంటాము. ఇష్యూస్ ఏమన్నా ఉంటే సాల్వ్ చేసే దాంట్లోనే ఆలోచన ఉంటుంది. సో ఏదైతే అది ఈరోజు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి నా సెలబ్రేషన్స్లో పాల్గొని వాళ్ళ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. కొట్టాల దగ్గర 155 పట్టాలు ఇవ్వబోతున్నాము. అది దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉండే కళ ఈరోజు నెరవేరుస్తున్నాము. అది లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తామన్నాం. అది వెంటబడి చేపించడంగా అయింది. ఈరోజు వాళ్ళకి పట్టా ఇవ్వబోతున్నాము. అది చాలా హ్యాపీగా ఉంది. అక్కడ కూడా చాలా సంబరాలు చేసుకున్నారు అక్కడ ఉండేవాళ్ళు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుని ఆర్థికంగా స్థిరపడాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన పుట్టినరోజు సందర్భంగా మహిళలకు పేపర్ ప్లేట్ల తయారీ యంత్రాలను అందజేశారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ వద్ద తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వీలుగా పేపర్ ప్లేట్ల తయారీ యంత్రాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలల యజమానులు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ నాయకుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఆయన అభిమానులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో నగరంలోని హోటల్ మౌర్యన్లో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యేలు గౌరు చరిత వెంకటరెడ్డి, పార్థసారథి, ఎమ్మెల్సీ బిటి నాయుడు ఆకాంక్షించారు. వారు మంత్రి టీజీ భరత్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు నేపథ్యంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు బిటి నాయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆదోనికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. అలాగే డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలోని సిఐలు ఎస్ఐలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని ఆయన నివాసంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కర్నూలు నగర డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలోని సిఐలు ఎస్ఐలు పోలీసు అధికారులు ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన పోలీసు అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని పాత బస్టాండ్ వద్ద మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను టీజీ భరత్ కట్ చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో ఈ ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలు అభిమానులను అభినందించారు. తమ కుటుంబానికి నిరంతరం అండగా ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. బ్రతుకు బరువై లేకున్న చదువు, చదువులమ్మకు అయినాడు గురువు. మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు. ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణమై సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు.
తరతరాల నిశీతి దాటే చిరువేకువ జాడతడే తరతరాల నిశీతి దాటే చిరువేకువ జాడతడే తడే 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 ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే తరిమిందో శూలంలా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా ఉరుమై ఉరుముతూ చికి ధగ ధగ మెరుపై వెలుగుతూ వెలునిపై వివురును చీల్చుతూ సరివానై నే కలబడతా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని చిన్న అమ్మవారి శాలలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో ఉన్న చిన్నమ్మ వారిశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేశారు.
అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అమ్మవారి ఆశీస్సులతో రాజకీయంగా, పారిశ్రామికవేత్తగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నగరంలో టీజీవి కుటుంబం కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. అలాంటి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలియజేశారు. తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని జమ్మి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని జమ్మి చెట్టు వద్ద మీట్ గ్రీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు భారీ గజమాలను క్రేన్ సహాయంతో ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను ఆయన కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, దక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడో, విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు, భగభగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు, వడివడిగా పడగళ్ళై తడతడమని జారేటి కనిపించని జడిమానేగా వీడు, శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు, శోకాన్నే దాటేసే అశోకుడు వీడురో, వీడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు, మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు, రావణుడో, రాఘవుడో, మనసును దోచే మానవుడో, సైనికుడో, శ్రామికుడో, అసాధ్యుడు వీడురో, వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు,
సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 22వ వార్డు పరిధిలోని అరోరా నగర్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 22వ వార్డ్ అరోరా నగర్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. ఏ పథకాలు అందాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో జమ చేశామని, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. అర్హులందరికీ పింఛన్లు 1వ తేదీనే అందిస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల కోసం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి పనుల వల్ల ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం మరో 2 దశాబ్దాల పాటు ఇలాగే కొనసాగితే రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుందని అన్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం అనేది ఒక 2 డికేడ్స్ కొనసాగిస్తే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎన్నోసార్లు మరీ చెప్తున్నా, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. రీసెంట్గా నేను సింగపూర్ పోయినప్పుడు కూడా చూసా, అక్కడ 60 ఏళ్ళ నుంచి ఒకటే ప్రభుత్వం ఉంది. అందుకనే ఈరోజు వాళ్ళు $500 బిలియన్ ఎకానమీ. మన స్టేట్లో చాలా చిన్న ప్లేస్ అది, ఇఫ్ యూ టేక్ ద సైజ్ ఆఫ్ ద సింగపూర్, బట్ వాళ్ళు $500 బిలియన్. అదే మన రాష్ట్రం $180 బిలియన్ ఎకానమీ నడుస్తాం. సో మనము ఆర్థికంగా బాగా పెరగాలంటే చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంటేనే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పటికే ఎన్నో చేశాం, చెప్పిండే కమిట్మెంట్ సూపర్ 6లో ఉండేవన్నీ కూడా నెరవేరుస్తూ పోతున్నాం. రేపు 15వ తారీఖున ఉచిత బస్సు మహిళలది ఏదైతే మేము డిస్ట్రిక్ట్ అనుకున్నామో అది రివ్యూ చేసి చంద్రబాబు గారు లేదు స్టేట్ వైడ్ కన్ఫర్మ్ చేశారన్నమాట. ఉచిత బస్సు ఫర్ మహిళలు స్టేట్ వైడ్ కూడా తిరిగేదానికి అవకాశం ఇచ్చారు. మొన్ననే అన్నదాత సుఖీభవ దాన్ని కూడా కమిట్మెంట్ ఇచ్చిండేది, అమౌంట్స్ పడడం జరిగింది. సో ఓవరాల్ సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. సూపర్ 6లో ఏమేమి చెప్పామో అన్నీ కూడా చేస్తూ అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుంది. దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. 8 లక్షల పైన ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ శాఖలకి సంబంధించింది నేను చెప్తున్నా. సో చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ కంటిన్యూగా ఉండాలా. ప్రజలు కూడా కొద్దిగా పేషెన్స్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ సాల్వ్ చేస్తూ పోయే ప్రభుత్వం ఇది కాబట్టి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మా పైన ఉండాలని ఆశిస్తున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.